రాజ్ కసిరెడ్డి ఎప్పుడైతే అబ్స్టాండింగ్ లో ఉన్నాడు, ఎప్పుడైతే ఆయన దొరికి తీసుకొస్తాడో మీరు రాజ్ కసిరెడ్డిని అడిగి తెలుసుకోవాలి. మీ మీద ఒత్తిడి ఉందా సార్ దీనికి సంబంధించి? అంటే కసిరెడ్డిని మీరే పరిచయం చేశారు అని చెప్పి కూడా వైసీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒత్తిడి రాజ్ కసిరెడ్డిని పార్టీలో వ్యక్తులు నాకు పరిచయం చేయడం జరిగింది 2017-18లో అనుకుంటా. రాజ్ కసిరెడ్డి పార్టీలోకి వచ్చారు. అతను ఒక తెలివైనటువంటి క్రిమినల్, ఆ క్రిమినల్ మైండ్ సెట్ ఉండేటటువంటి వ్యక్తి. అంత క్రిమినల్ బ్రెయిన్ ఉంది అన్నటువంటిది తెలియక పార్టీలో పెద్దలందరూ కూడా పరిచయం చేస్తే నేను ఎంకరేజ్ చేసినటువంటి మాట వాస్తవం. నేను అబద్ధం చెప్పదలుచుకోలే. మొట్టమొదటిగా అతనికి ఎన్ఆర్ఐ విభాగం అప్పగించాను. వైసీపీ హయాంలో దోపిడీ వాస్తవం. అయితే కూటమి ప్రభుత్వానికి ప్రధాన టార్గెట్ వైఎస్ జగన్. కానీ విచారణలో ఏ ఒక్కరూ నాటి సీఎం వైఎస్ జగన్ పేరు చెప్పకపోవడం గమనార్హం. తాజాగా లిక్కర్ కేసుపై సిట్ విచారణ తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ స్కామ్ లో ప్రధాన సూత్రధారి రాజ్ కసిరెడ్డి. విచారణకు మాజీ ఎంపీ, మాజీ వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి హాజరయ్యారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యవహారంలో వైఎస్ జగన్ కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ పరిణామాలన్నీ గమనిస్తే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీకి చెందిన వ్యాపారవేత్తలంతా ఏకమయ్యారు. జగన్ ను వెర్రిబాగులుండి చేసి అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేతనైన మేరకు అడ్డంగా దోచుకున్నారు. జగన్ ను బొమ్మను చేసి అలా సీఎం సీట్లో కూర్చోబెట్టి ఇష్టానుసారం ప్రవర్తించారు. కొందరిని జగన్ గుడ్డిగా నమ్మి బాధ్యతలు అప్పగిస్తే వాళ్లేమో సొంత లాభం చేసేసుకున్నారు. దీంతో ప్రభుత్వం అప్రతిష్ట పాలైంది. రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తి పేరు ఏనాడు వైసీపీ నాయకులు, కార్యకర్తలు విన్నది లేదు. అతనికి పార్టీతో సంబంధమూ లేదు. కనీసం వైసీపీ ప్రాథమిక సభ్యత్వం కూడా లేని అతన్ని బాగా ప్రోత్సహించారని విజయసాయిరెడ్డి చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తెలివైన క్రిమినల్ అని విజయసాయి ఇప్పుడు విమర్శిస్తున్నారు. అలాంటి క్రిమినల్ తో విజయసాయిరెడ్డికి సన్నిహిత సంబంధం ఎలా ఏర్పడింది? ఏ ప్రయోజనాలు ఆయన్ను ప్రోత్సహించేలా చేశాయో మాజీ రాజ్యసభ సభ్యుడు చెప్పకపోయినా జనానికి అర్థమవుతోంది. అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తల్ని పట్టించుకోకుండా దోపిడీ పనుల్లో నిమగ్నమై తేడాలొచ్చాక విమర్శలు చేసుకుంటున్న నాయకులే. కానీ నాయకుల సంస్కారం ఏ పాటిలో తెలుస్తోంది. వైసీపీ హయాంలో మద్యం అమ్మకాల్ని ప్రభుత్వమే చేపట్టి దాన్ని ఉత్పత్తి చేసే వ్యాపారాన్ని మాత్రం పెద్ద నాయకులు చేయటం సరైందా? కూటమి ప్రభుత్వం మద్యాన్ని ప్రభుత్వం అమ్మే విధానాన్ని మార్చేసి లాటరీలో దక్కించుకున్న వాళ్ళు చేసుకోవచ్చని చెప్పింది. దీంతో అన్ని పార్టీల వాళ్ళు కలిసో విడిగానో వ్యాపారం చేసుకుంటున్నారు. కానీ వైసీపీ హయాంలో జగన్ ను మభ్యపెట్టి సొంత బ్రాండ్లను తయారు చేసే వ్యాపారాన్ని కేవలం 2-3 మాత్రమే చేపట్టి వేల కోట్లను వెనకేసుకున్నారనే ఆరోపణలు నిజమే అని సొంత పార్టీ వాళ్ళు కూడా నమ్మే పరిస్థితి. ఆ ఆదాయమేదో కార్యకర్తలు, గ్రామస్థాయి నాయకులకు కూడా పంచి ఉంటే వాళ్లలో అసంతృప్తి ఉండేది కాదు కదా. వైసీపీ ఓడిన తర్వాత వ్యాపారంలో వేల కోట్లు సంపాదించుకున్నోళ్లంతా ఏమయ్యారో తెలియదు. మళ్లీ ఇప్పుడు జగన్ కు కార్యకర్తల అవసరం ఏర్పడింది. ఇప్పటికైనా జగన్ తన చుట్టూ ఏం జరుగుతోందో గ్రహించాల్సిన అవసరం ఉంది. గతంలో ప్రభుత్వాన్ని ఎవరికో అప్పగించడంతోనే ఘోర పరాజయం మూటగట్టుకున్న వాస్తవాన్ని అంగీకరించాలి. కనీసం ఇప్పుడు పార్టీని మరెవరికో అప్పగించకుండా తనే పర్యవేక్షిస్తేనే భవిష్యత్తు. ప్రభుత్వాన్ని నడిపినట్టు ఇప్పుడు పార్టీని నడపాలని జగన్ అనుకుంటే చేయగలిగేదేమీ ఉండదు. అప్పుడు మరింత మంది విజయసాయిరెడ్డిలను చూడాల్సి ఉంటుంది.